జనవరి 20, 2025న సుప్రీంకోర్టు ఎలా అంది? ఒక కొడుకు తన తండ్రిని తన గ్రామంలో పాతిపెట్టుకోవడానికి ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరమైన విషయం. స్టేట్ అండ్ హైకోర్టు ఈ ప్రాబ్లంని రిజాల్వ్ చేయలేకపోయాయి. చిందవారా విలేజ్లోని ఒక ట్రైబల్ క్రిస్టియన్ పాస్టర్ జనవరి 7న దీర్ఘకాల వ్యాధితో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ డెడ్ బాడీని ఆ గ్రామంలో పాతిపెట్టడానికి ప్రయత్నిస్తుండగా ఆ గ్రామంలోని ప్రజలు చనిపోయిన పాస్టర్ కుటుంబాన్ని పాతిపెట్టడానికి వీల్లేదు అంటూ ఆ ఫ్యామిలీని బెదిరించారు. ఆ ఫ్యామిలీ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు డెడ్ బాడీని గ్రామంలో ఉంచకండి అని ఆ ఫ్యామిలీ మీద ఒత్తిడి పెట్టారు. అందువలన జనవరి 7 నుంచి ఆ డెడ్ బాడీని మార్చిరీలోనే ఉంచడం జరిగింది. ఈ విషయం నిమిత్తం చనిపోయిన ఆ పాస్టర్ గారి కుమారుడు హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు ఆ గ్రామంలో క్రిస్టియన్స్ కి బరియల్ గ్రౌండ్ లేదు. ఆ ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల అవతల వేరే గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో ఉన్న గ్రౌండ్ కేవలం హిందువులకు మాత్రమని చెప్పగా కొడుకు సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. దీంతో సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ బివి నాగరత్న ఒక కొడుకు తన తండ్రిని తన గ్రామంలో పాతిపెట్టుకోవడానికి ఛత్తీస్గఢ్ నుంచి ఢిల్లీ రావాల్సి వచ్చింది. దీనికి ఒక పంచాయతీ, హైకోర్టు, స్టేట్ ఏమీ చేయలేకపోవడం చాలా బాధాకరమని చెప్పారు. సీనియర్ అడ్వకేట్ కాలిన్ గాన్సలేవ్స్ అయితే స్టేట్ సెక్యులరిజం అనే భావజాలాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుందని తెలియజేశారు.